1989లో ఇవి సుధమగుమర పట్టణాలని రాన్వైట్ గారు గుర్తించారు. కాలిపోయిన కట్టడాలు, గోడలో ఇంకా కాలిపోకుండా మిగిలిపోయిన గంధకం సుద్దలు, బూడిదలో గంధకపు గోళాల ముద్దలు కప్పబడి ఉన్నాయి. అంత అగ్ని కురిసినా ఇంకా కాలిపోకుండా మిగిలిపోయిన గంధకం సుద్దలు ఉన్నాయంటే ఎంత గంధకం పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దొరికిన గంధకాన్ని కాల్చి చూస్తే ఇప్పటికీ కూడా ఆ గంధకం కాలడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ దొరికిన గంధకాన్ని వెలిగించినప్పుడు పీల్చలేనంత గంధకపు వాసనతో నీలిరంగు మంట ఉత్పత్తి అయ్యింది. మనకు దొరికే స్వచ్ఛమైన గంధకం కొంచెం పసుపు రంగులో ఉంటుంది, కానీ ఇక్కడ దొరికిన గంధకం తెల్ల రంగులో ఉంది. మనకు దొరికే స్వచ్ఛమైన గంధకం ఎంత స్వచ్ఛమైనది అయినా పూర్తిగా కాలిపోదని, ఇక్కడ దొరికిన గంధకం పూర్తిగా కాలిపోతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక్కడ దొరికిన గంధకం లాంటి గంధకం భూమిపై ఎక్కడ దొరకదని, ఇది ఖచ్చితంగా ఆకాశం నుండి కురిసిందని, భూమి మీద దొరికే గంధకంలా కాక ఈ తెల్ల గంధకం 98% స్వచ్ఛమైనది శాస్త్రవేత్తలు చెప్పారు.